కొన్ని వందల టన్నుల బంగారాన్ని ఇండియా తీసుకురావచ్చు. ఇది ఇండియాలో బంగారం రేటు 50,000 కాదు 25,000కి తగ్గినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మనకి ఇంపోర్ట్ అనేది అవసరం ఉండదు. అదొకటి. తర్వాత ప్లాటినం విలువైన మినరల్ కూడా మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తాం, సిల్వర్ ఎక్కువ ఉత్పత్తి చేస్తాం. తర్వాత సల్ఫైడ్స్ అనేది ఈ పొటాషియం ఇలాంటి మినరల్స్ కొరత తీరిపోతుంది. తర్వాత గ్యాస్ పెట్రోలియం మన ఇండియాలోనే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ గ్రీన్ ఎనర్జీ అంటారు గ్యాస్ కార్బైడ్స్ వస్తే. సో గ్లోబల్ వార్మింగ్ని కాపాడవచ్చు. చూడండి ఎంతటి విశిష్టమైన మైనింగ్ రైట్స్ ఈరోజు ఇండియాకి లైసెన్స్ వచ్చింది. చూడండి ఈ న్యూస్ ఎక్కువ కనపడడం లేదు, కానీ ఇండియా చరిత్రను మార్చి ఇండియా ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చే ఒక పెద్ద లైసెన్స్. దీని మీద ఇండియా చాలా సైలెంట్ ఆపరేషన్ నిర్వహించిందండి. చాలా అద్భుతమైన టెక్నాలజీ నిర్వహించాం. ఈ సముద్రయాన్ అనేది ఇప్పుడు గగనయాన్ అని చంద్రుడి మీదకి, అదేవిధంగా స్పేస్లోకి మనం శాటిలైట్లు ఎలా ప్రయోగిస్తున్నామో అదే ఎక్కువ కనపడుతుంది. కానీ సముద్రయాన్ అని ఇంకొక ప్రయోగం చేస్తున్నాం. అది 5,000 మీటర్ల వరకే సముద్రం లోపలికి ఒక షిప్ పంపిస్తున్నాం. ఆ షిప్ ఏం చేస్తుందంటే సబ్మెరైన్లా పనిచేస్తుంది. అక్కడ మనుషులు తీసుకెళ్తుంది, అక్కడ రోబోట్స్ తీసుకెళ్తుంది. ఇది అక్కడ సముద్ర గర్భ అన్వేషణ. ఇది ప్రపంచంలో మొట్టమొదటిగా మనం చేస్తున్న టెక్నాలజీ. మైనింగ్ రైట్స్ వచ్చినాం. చైనాని ఇండియాని అధిగమించిన టెక్నాలజీ అనమాట. ఇది వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్స్ అండి.